హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. ఈరోజు మన వీడియోలో ఈ బ్యూటిఫుల్ కేక్ని చూస్తున్నారు కదా. ఈ కేక్ నార్మల్ బటర్ క్రీమ్తో చేసిన కేక్ అనమాట, వెడ్డింగ్ కోసం. సో ఈ కేక్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో, నార్మల్ బటర్ క్రీమ్కి కూల్ కేక్కి తేడా ఏంటి అనేది చెప్తాను. సో బేకరీ స్టైల్లోని అన్నాను కానీ బేకరీలో వాడే క్రీమ్ కాదండి. ఇది మనం ఇంట్లో రెడీ చేసుకున్న బటర్ అయినా కావచ్చు, లేదు అంటే బయట అన్సాల్టెడ్ బటర్ అని దొరుకుతుంది కదా, ఆ బటర్ అయినా కావచ్చు. ఆ బటర్తో అయితే చేస్తానన్నమాట. సో బేకరీలో దానికి ఈ బటర్కి తేడా ఏంటి అంటే, వాళ్ళు బటర్ అయితే యూస్ చేయరండి. వాళ్ళు క్రీమ్ బటర్ అని వేరేగా ఉంటుంది. అది కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది, హెల్త్కి అంత మంచిది కాదు. నా సజెషన్ అయితే అది ఆ బటర్తో తయారు చేస్తారన్నమాట. అది బటరు అని చెప్పలేము, అలాగని డాల్డా అని చెప్పలేము, రెండిటికి మధ్యలో ఉంటుందన్నమాట. అది హెల్త్కి అంత మంచిది కాదని నా సజెషన్. సో అదైతే వాళ్ళు వాడతారు. అండ్ డాల్డాతో కొంతమంది వాడతారనమాట. ఈ క్రీమ్ బటర్ అనేది, నెక్స్ట్ డాల్డా అనేది హెల్త్కి అంత మంచిది కాదు. కాబట్టి హోమ్ బేకర్స్ ఎవరైనా సరే ఇలా మనకి బటర్స్ అనేది దొరుకుతుంది కదా, ఆ బటర్తో అయితే రెడీ చేస్తారు. సో నాకు నార్మల్ బటర్ క్రీమ్ కేక్ చేయమంటే మాత్రం నేనైతే బటర్తోనే చేస్తానండి, డాల్డా యూస్ చేయను. అలాగని క్రీమ్ బటర్ అని అది బల్క్లో ఉంటుంది, అది కూడా యూస్ చేయను అనమాట. ఎందుకంటే కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, నాకు హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ బటర్ అయితేనే వాడతాను అనమాట. సో అదనమాట బేకరీలో చేసిన బటర్ క్రీమ్కి హోమ్ మేడ్ చేసిన బటర్ క్రీమ్కి తేడా అండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బటర్ని అంతా మనం రూమ్ టెంపరేచర్లో ఉండేటప్పుడు తీసుకొని మనం చక్కగా స్పాచులా తోటి ఇలా మౌల్డ్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఇలా స్పాచులా తోటి నొక్కుతూ ఉంటే మౌల్డ్ క్రీమ్ అంతా కొంచెం మనకి రూమ్ టెంపరేచర్లోకి వస్తే ఇలా బ్లెండ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ బటర్ని నేను 300 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇలా మొత్తం కొంచెం స్మాష్ చేసిన తర్వాత మనం మళ్ళీ వెయిట్ స్కేల్ తీసుకొని బటర్ ఎంత తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ, అంటే ఐసింగ్ షుగర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. పెద్ద కష్టమేం కాదండి. 1 కప్పు షుగర్లోని 1/2 కప్పు కార్న్ఫ్లవర్ పౌడర్ తీసుకొని రెండు కనుక మిక్స్ చేసుకుంటే ఇలా పౌడర్లా యూజ్ అవుతుందన్నమాట. ఈ పౌడర్ని నేను డబల్ క్వాంటిటీ, అంటే బటర్ 300 గ్రామ్స్ కాబట్టి 600 గ్రామ్స్ ఐసింగ్ షుగర్ అనేది తీసుకుంటున్నాను. మీరు షాప్లోనైనా కొనుక్కొని తెచ్చుకోవచ్చు, లేదు అంటే ఈజీగా ఇంట్లోనైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చెప్పాను కదా, 1 కప్పుకి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ షుగర్ని తీసుకొని రెండు మిక్సీ చేసుకుంటే మనకి ఈ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో షాప్లో కొన్న పౌడర్ కూడా ఇలాగే ప్రిపేర్ చేస్తారు. సో ఇలా 600 గ్రామ్స్ పౌడర్ని తీసుకొని మనం ముందుగా మెల్ట్ చేసుకున్న బటర్ని బాగా డార్క్ ఎల్లోగా ఉంటుంది కదా, మనం ఇలా బ్లెండ్ చేసుకునేటప్పుడు లైట్ ఎల్లో కలర్లోకి వచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఆపి బ్లెండ్ చేసుకోవాలండి. ఎందుకు అంటే మనకి సైడ్ అంతా కొంచెం అంటుకుంటూ ఉంటుంది కదా, దాన్ని చక్కగా స్పాచులా తోటి తీసి సెంటర్లోకి పెట్టుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకుంటే అలా ఒక 15 మినిట్స్ వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే మనకి కొంచెం క్రీమీ స్ట్రక్చర్కి వచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. క్రీమీ స్ట్రక్చర్లోకి ఎలా వస్తుంది అంటే డార్క్ ఎల్లో నుంచి లైట్ ఎల్లో కలర్లోకి వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది అనమాట. సో ఇలా బీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇందులోని పౌడర్ షుగర్, అంటే మనం ఐసింగ్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఐసింగ్ షుగర్ని కూడా ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని, నేను బ్లెండర్ అనేది ఎక్కడ స్విచ్ ఆన్ చేయకూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ ఆన్ చేయకుండానే ఒకసారి కలుపుకొని తర్వాత స్విచ్ ఆన్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇలా ఎందుకు అంటే మన పౌడర్ షుగరు మనం బీటర్లోకి వెళ్ళిపోకుండా జస్ట్ రూమ్ అంతా తుల్లకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇది ఒక చిన్న టిప్పు. నచ్చితే కనుక మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా నేను చెప్పలేను. సో ఇలా కొంచెం కొంచెంగా మనం షుగర్ అనేది యాడ్ చేసుకుంటూ బీటర్ అనేది 1 స్పీడ్లో పెట్టుకొని మనం బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంది మన 600 గ్రామ్స్ షుగర్ మొత్తం ఇలా వేసుకోవాలండి. లాస్ట్ అండ్ ఫైనల్లో ఇలా షుగర్ వేసుకున్న తర్వాత ఇందులో మనము ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం
మిల్క్ పౌడర్ అనేది ఇక్కడ ఈ స్ట్రక్చర్లో ఉండేటప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి క్రీమ్ అనేది చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయవచ్చు, కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లోనే మిల్క్ పౌడర్ 4 స్పూన్స్ వేసిన తర్వాత మనకి నచ్చిన ఎసెన్స్, అంటే మనం కేక్ ఏ ఫ్లేవర్లో కావాలి అనుకుంటున్నామో ఆ ఫ్లేవర్ ఎసెన్స్ అయితే నేను వేసుకోవచ్చు. నేను ఇందులోనే బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే వేసుకున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ ఎసెన్స్ అయితే వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ప్రాసెస్లోని బటర్ కొంచెం ఎక్కువైనా లేదు అంటే షుగర్ ఎక్కువైనా సరే క్రీమ్ అనేది మనకి స్టేబుల్గా రాదండి సార్. అందుకనే ఎగ్జాక్ట్లీగా 300 గ్రామ్స్ బటర్కి 600 గ్రామ్స్ ఐసింగ్ షుగర్ కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. ఇందులో ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా మనకి క్రీమ్ అనేది ఇలా పీక్స్ లెవెల్లో అయితే రాదనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీ అనేది మనకి వెయిట్ స్కేల్ కంపల్సరీగా ఉండాలి అండ్ కప్స్ మెథడ్లోనైనా ఇలాగే వేసుకోవాలన్నమాట. సో మనకి క్రీమ్ అనేది ఇలా రెడీ అయిన తర్వాత మనం కేక్ అనేది వెడ్డింగ్ కేక్ని నాకు ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా, ఆ వెడ్డింగ్ కేక్ కోసం నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. కూల్ కేక్కి బటర్ క్రీమ్కి తేడా ఏంటి అంటే మనం ఫినిషింగ్ చేసేటప్పుడు లేయర్స్గా కట్ చేసుకుంటాం కదా బన్ని, అదే కేక్ని ఇలా లేయర్స్గా కట్ చేసుకునేటప్పుడు మనం లేయర్స్గా అయినా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా కేక్ని పెట్టేసి క్రీమ్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి. కాకపోతే ఎక్కువ కేక్ అయితే మాత్రం ఇలా లేయర్స్గా కట్ చేసుకొని మనం కూల్ కేక్ అయితే షుగర్ వాటర్తో సోక్ చేస్తాము, తర్వాత మధ్యలో నట్స్ వేస్తాము, క్రష్ చేస్తాం కదా. ఈ బటర్ క్రీమ్ కేక్ అయితే అవేమీ ఉండవన్నమాట. జస్ట్ అలా క్రీమ్ పెట్టేసి కేక్ మీద క్రీమ్ పెట్టి అప్లై చేసి లేయర్స్గా ఫామ్ చేసి కేక్ రెడీ చేసుకోవడం అనమాట. చాలా సింపుల్గా అయిపోద్ది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడంటే మనకి కూల్ కేక్స్ అనేవి వచ్చాయండి. చాలా ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ సైడ్ అంతా మాత్రం మనకి కూల్ కేక్ అనేది ఉండేది కాదు. అందరూ కూడా ఈ నార్మల్ కేక్సే యూజ్ చేసేవారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూల్ కేక్స్ అనేది బాగా ఫేమస్ అయిపోయింది కదా. సో అప్పట్లోనైతే కేక్ని నార్మల్ క్రీమ్తో ఇలా తయారు చేసేవారు అనమాట. ఏ కేక్ అయినా సరే క్రమ్ కోట్ అనేది మస్ట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. క్రమ్ కోట్ అనేది చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది. అలాగే ఈ బటర్ క్రీమ్ కేక్ కూడా మనం క్రమ్ కోట్ చేసుకోవాలండి, చేసుకుంటేనే మనకి తర్వాత క్రీమ్ అప్లై చేసేటప్పుడు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. అంటే బ్రెడ్ క్రమ్స్ అనేవి మనం ఫినిషింగ్లోకి వచ్చేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట. అందుకని బటర్ క్రీమ్కి ఎప్పుడు కూడా మనం బటర్ క్రీమ్ అనే కాదు ఏ క్రీమ్కైనా సరే మనం క్రీమ్ని కేక్ని మాత్రం క్రమ్ కోట్ చేసుకొని ఆ తర్వాత మనం ఐసింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో కూల్ కేక్ అంటే మనం క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాం కదా, ఈ కేక్ అయితే మాత్రం అలా అవసరం లేదనమాట. సో ఎట్ ఏ టైం మనం ఫినిషింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ క్రీము మనకి 1 వీక్ వరకు బయట అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ రోజులు కావాలి అంటే 2-3 వీక్స్ వరకు కావాలంటే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ కంటైనర్లోని. సో ఆ తర్వాత నేను ఎక్స్ట్రా క్రీమ్ మొత్తం తీసి ఇలాగా స్పాచులాతోటైనా లేదంటే స్క్రాపర్తోనైనా ఇలా డిజైన్ అయితే ఇచ్చేసాను. ఇది వెడ్డింగ్ కేక్ అన్నాను కదండి, వెడ్డింగ్ కేక్కి కొంచెం టైం పడుతుంది అనేసి వాళ్ళు ఇలా బటర్ క్రీమ్ కేక్ని అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. 2 టైర్లో చేయమన్నారు, 2 టైర్లో చేశాను. కింద టైర్ అయితే రెడీ అయిపోయింది, పై టైర్ కూడా నేను ఇలాగే సేమ్ స్ట్రక్చర్ అనేది ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు కేక్ మీద కేకులు ఎలా అసెంబుల్ చేయాలి అనేది మీకు చాలా వీడియోస్లో చూపించాను కదా, సేమ్ అలాగే నేను నైఫ్ తోటి పెట్టేసుకొని మధ్యలోని కొంచెం డిస్టర్బెన్స్ అవ్వకుండా లాంగ్ వెళ్ళాలి అన్నారు అందుకనే కొంచెం ఎందుకైనా సెక్యూరిటీగా మంచిదనేసి లోపల డబల్ అనేది పెట్టేసి క్రీమ్ తోటి కవర్ చేసాను. ఆ తర్వాత వెడ్డింగ్ కేక్ కోసం నేను ఇలా పిక్చర్ అనేది రెడీ చేసి కట్ చేసుకున్నాను అనమాట. ఫోటో ప్రింట్ కట్ చేసిన తర్వాత దీని ఫ్రాక్ కోసం నేను రెడ్ కలర్ ఫౌండెంట్ని అయితే యూజ్ చేస్తున్నాను. దీన్ని కేక్ మీదే పెట్టేసుకున్నానండి, ఎందుకంటే మనం కూల్ కేక్ కాదు కాబట్టి మనం ఎట్ ఏ టైం ఏదైనా సరే రెడీ చేసుకోవచ్చు. కూల్ కేక్ అయితే మనం ఫౌండెంట్తో రెడీ చేసినవి ఏవైనా సరే కస్టమర్ వచ్చే ముందు పెడతాం కదా. ఈ బటర్ క్రీమ్ కేక్కి మనం బయటే స్టోర్ చేసుకుంటాం కాబట్టి కేక్ అనేది మన ఫౌండెంట్ ఐటమ్ ఏదైనా సరే మనం కేక్కి అటాచ్ చేసేసుకోవచ్చు అనమాట.
సో అలాగే నేను పిక్చర్లో ఉండేటట్టుగా వాటికి ఫ్రాక్ అనేది నేను రెడీ చేస్తున్నాను. మనం ఏం లేదంటే చాలా సింపుల్. రెడ్ కలర్ ఫౌండెంట్ తీసుకొని మనం శారీకి కుర్చీలు పెట్టుకుంటాం కదా, అలా కుర్చీలు పెట్టుకొని ఎంతవరకు కావాలో అంతవరకు సెట్ చేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఉందో అదంతా నేను నైఫ్ తోటి అయితే కట్ చేసేసుకున్నాను. కుర్చీలు మాత్రం కరెక్ట్గా రావాలి. మనం ఏదైనా ఒక దేంతోనైనా సరే మనం కట్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకుంటే ఆ డాల్కి ఆ డ్రెస్ అనేది నీట్గా వస్తుందన్నమాట. సో ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అది నేను సిజర్తో కట్ చేసి జస్ట్ లేస్ వచ్చేటట్టుగా నేను సెట్ చేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత నేమ్స్ కూడా నేను ఫౌండెంట్తోనే రెడీ చేసి స్టిక్ చేశానండి. బోర్డు మీద స్టిక్ చేశాను. వాళ్ళు ఒక పిక్చర్ పెట్టారు. ఆ పిక్చర్లోని రియల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ వాళ్ళకు కూడా రియల్ ఫ్లవర్సే కావాలని చెప్పారన్నమాట. ఆ రియల్ ఫ్లవర్స్ అనేవి నేను కస్టమర్ వచ్చి పిక్ చేసుకునేటప్పుడు నేను ఫ్లవర్స్ అనేవి అరేంజ్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ కేక్ అనేది మనం ఫ్రిడ్జ్లో అయితే అస్సలు స్టోర్ చేయకూడదండి, ఎందుకంటే కేక్ అనేది బాగా హార్డ్ అయిపోతుంది. సో అందుకనే మనకి మ్యాక్సిమం బయటనే ఉండాలి. ఇది 2-3 డేస్ వరకు మనకి బయటనైతే స్టోర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా 2-3 డేస్ వరకు ఉంటుందండి, ఏం పాడవదు. తర్వాత కస్టమర్ వచ్చే ముందు వాళ్ళు నాకు ఫోన్ చేసే ముందు నేను రియల్ రోజెస్ అనేది పెట్టుకున్నాను. రియల్ రోజెస్ ఎప్పుడు పెట్టినా సరే కాడలకు మాత్రం క్రింగ్ ర్యాప్ అయినా పెట్టాలి, లేదంటే అల్యూమినియం కాయిల్ అయినా పెట్టాలండి. ఇది చాలా కంపల్సరీ అనమాట. ఎందుకంటే వాటిలో ఉండే జిగిర అంతా కేక్ అంటుకొని కేక్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది అనమాట. సో ఆ తర్వాత కేక్లోని ఇలా గ్రాస్ అనేది ఉన్నాయి, అవన్నీ కూడా నేను చక్కగా ఎక్కడెక్కడ ఉన్నాయో పిక్చర్లో తగ్గట్టుగా నేను అరేంజ్ చేసుకున్నాను. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీ అండ్ మిస్టర్ అండ్ టాపర్ ఒకటి పెట్టేశాను. ఆ తర్వాత అక్కడక్కడ కొన్ని స్ప్రింకిల్స్ కూడా వేసాను అనమాట. ఫైనల్గా కేక్ లుక్ అయితే బటర్ క్రీమ్ కేక్ లుక్ అయితే ఇలా వచ్చింది. సో ఈ కేక్ మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొత్త వీడియోతో